ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, నూతన సంవత్సరపు మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, 2026 సంవత్సరంలో దేవుడు మన ఎడల కొన్ని కార్యాలు చేయడానికి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అవి మనం పొందాలంటే చేయాల్సిన పనిని కూడా మనకి చెప్పాడు. హబక్కుక్కు అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 2వ అధ్యాయము 3వ వచనంలో కొన్ని విషయాలను మనకు జ్ఞాపకం చేశారు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతృత పడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి 5 విషయాలను మనం గమనించగలం. 1, దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. 2వది, అది అవ్వడానికి ఆతృత పడుతుంది. 3, అది తప్పకుండా నెరవేరుతుంది. 4, అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెడదాం. 5, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. పిల్లల 2025 సంవత్సరంలో చాలా పనులు అవ్వలేదు మనకి. 2025 సంవత్సరంలో మనం రాసుకున్న విజ్ఞాపనలు, లేక దేవుని దగ్గర ఆశపడి ప్రార్థించిన అంశాలు, దేవుడు ఇది ఈ సంవత్సరం నాకు చేస్తాడని అనుకున్నవి, ఇవేవో జరగనివి ఉంటాయి. అంత మాత్రాన మనము కుదేలైపోక్కర్లేదు, వరి అయిపోక్కర్లేదు. ఎందుకంటే ఈ వాగ్దానం మనకు ఉంది. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగుతుంది. ఇట్స్ అన్ అపాయింటెడ్ టైం అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. మరొక వెర్షన్లో కూడా ఫిక్స్డ్ టైం అని ఉంది. దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఖచ్చితంగా చేస్తారు, నో డౌట్. అందుకని అంటున్నాను, సమయము ఆయన చేతిలో పెట్టుకున్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి మరియా అనగా ఆయన తల్లి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, పెళ్లి కుమారుడు కొంచెం ఆందోళనలో ఉన్నాడు, మీరు ఏదైనా చెయ్యండి అని అడిగినప్పుడు ప్రభువుల వారు ఒక మాట చెప్పారు, నా సమయం ఇంకానూ రాలేదు అన్నారు. అలాగనే మరో సందర్భంలో యేసు ప్రభు సహోదరులు, నువ్వు చేస్తున్న ఈ ఆశ్చర్య అద్భుత కార్యాలని మరొక చోట చేసుకుంటే నీకు పేరుకు పేరు వస్తుంది, అక్కడ జరుగుతాయి కదా అని అన్నప్పుడు నువ్వు యెరూషలేము వెళ్ళొచ్చు కదా అని ఏదో సలహా ఇస్తున్నప్పుడు ఆయన ఒకటే మాట అంటారు, నా సమయం ఇంకను రాలేదన్నారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కూడా కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని ఒక మాట చెప్పారు. కనుక మనం తొందరపడిపోయి టైం మనం ఫిక్స్ చేసేసి ఈ పర్టికులర్ టైంలో చేయకపోతే దేవుడు కాదు, చేసినోడే దేవుడు అనేటువంటి తాత్పర్యం మనకు ఉండకూడదు. ఏమో ఈ 2026లో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్. కనుక నిర్ణయ కాలం కొరకు మనం ఎదురు చూద్దాం. 2వది ఏమన్నారంటే, సమాప్తం అవ్వడానికి అది ఆతృత పడుతుంది అని ఉందండి. దేవుడు కూడా ఆతృత పడాలి మన విషయంలో. దేవుడు ఆతృత పడి చేయాలి కార్యం. ఇర్మియాని పిలిచినప్పుడు దేవుడు ఒక మాట అంటారు, నీకేం కనిపిస్తుందని అడిగితే ఇర్మియా మసలుతున్న బాగా కనపడుతుందని అన్నప్పుడు, నువ్వు సరిగ్గానే చూస్తున్నావు, నీతో నా వాక్యమును నెరవేర్చుకొనుటకు నాకు ఆతృత కలుగుతుంది అంటాడు. దేవుడు మనకి పని చేయడానికి ఆతృత పడాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే, మనం కూడా ఆయన కొరకు జీవించడానికి, మనం కూడా ఆయన కొరకు ఆతృత పడేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు 100% మన కార్యాలన్నీ ఆతృతపడి చేస్తాడు. 3వదిగా అక్కడ అంటున్న మాట, అది తప్పక నెరవేరు, నో డౌట్ ఇన్ ఇట్. చాలామంది డిప్రెస్ అయిపోయి ఉన్నారు. చాలామంది ఎప్పటికీ నాకు ఇది జరగదు, ఎప్పటికీ నాకు ఇది అవ్వదు అనుకునే వారు ఉన్నారు. కానీ దేవుడు మార్గం తెరుస్తాడు పిల్లరా. 2026 అందుకే ఇచ్చి ఉన్నాడు నీకు. తప్పకుండా నీ కార్యాలు చేస్తాడు. బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండు, తప్పకుండా జరుగుతుంది అనేటువంటిది ఒక నెమ్మది కలిగించే మాట. అందుకనే ఆ మాటను మనం 2 సార్లు చెప్తాడు ఇదే వచనంలో. అది తప్పక జరుగును అని మరొకసారి చెప్తారు. అది తప్పక నెరవేరును అంటారు, అది తప్పక జరుగును అన్నారు. కనుక జాగు చేయకుండానే అది వస్తుంది అని కూడా ఒక మంచి ధైర్యపరిచే మాట దేవుడు మాట్లాడాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెడదాం. అవ్వలేదని చెప్పేసి
ఇక్కడ అవ్వలేదని, అక్కడ అవ్వలేదని తిరుగుతూనే ఉంటారు కొంతమంది. తిరుగుతూనే ఉంటారండి, ఈ దేవుడు కాదని మరొక దేవుడని. అది కాదు భక్తి విధానం. దేవుడు ఖచ్చితంగా ఈ 2026లో నీ కొరకు సిద్ధపరిచిన మేలు చేయబోతున్నాడు. నీ ఆతృత అంతా ఈ లోక సంబంధమైన వాటిని, ఈ లోక సంబంధమైనటువంటి ధనము ఘనకీర్తులు సంపాదించుకోవడానికి ఆతృత పడుతున్నారు. కానీ మనం దేవుని పరిచర్య కొరకు ఆతృత పడేవారిగా ఉండాలి. ఈరోజు నేను అంటున్నాను, ఖచ్చితంగా దేవుడు నీకు మంచి కార్యాలు చేస్తాడు. అయితే నేను ఒక 4 సూచనలు నేను ఇవ్వదలుచుకున్నాను. ఇలాగ దేవుడు నిర్ణయ కాలమున సమస్తాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం 4 విషయాలను సీరియస్గా తీసుకోండి. ఒకటి, ఈ 2026లో ప్రతి విషయాన్ని మీరు లోపల తీసుకోకండి. ఎక్కువగా ఏ విషయాన్ని అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి. ప్రతిదీ లోపల తీసుకుంటే మీరు సంతోషించలేరు. ప్రతిదీ లోపల తీసుకుంటే మీరు ఆనందించలేరు. మీకు ఎంత దేవుడి కార్యాలు చేస్తున్నా ఇంకా ఒక డిప్రెసివ్ మూడ్లోనే ఉంటారు. బికాజ్ యు ఆర్ టేకింగ్ ఇన్సైడ్. ఎంతవరకు దేవుడు చేశాడో అంతవరకు దాన్ని అనుభవించండి. ప్రతిదీ లోపల తీసుకోవడం వల్ల మీరు ఇతరులతో కూడా సంతోషించలేరు. రెండవది అంటున్నాను, తొందరపడి వెంటనే ఇటువంటి నిర్ణయాలు తీసేసుకోకండి. 26లో ఒక మంచి సమర్పణ కలిగినటువంటి బిడ్డగా మీరు ఉండాలంటే, ఒకటి, ప్రతి విషయాన్ని మీరు లోపల తీసుకొని ఎక్కువ ఆలోచించకండి. రెండవది, వెంటనే నిర్ణయాలు తీసేసుకోకండి. ఆ నిర్ణయాల వల్ల మంచి ఫ్యూచర్ని మనమే పోగొట్టుకుంటాం. వెంటనే కొంతమందికి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు, కానీ కష్టం వచ్చినప్పుడు ఆ నిర్ణయం మార్చుకుంటారు. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులు పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు వదిలిపెట్టేసి యేసుని వెంబడించడానికి వచ్చేసారు. కానీ యేసు ప్రభు చనిపోయారు, ఆయన పునరుద్ధానుడి తిరిగి లేచాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళు తిరిగి వలలు పట్టుకొని వేటకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. వెంటనే వాళ్ళు వదిలిపెట్టేసిన వాళ్ళు యేసు వెళ్ళిపోయిన వెంటనే తిరిగి మళ్ళీ పాత జీవితంలోకి వెంటనే తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటాయి. అందుకని ఈ సంవత్సరం కొంచెం ఆలోచన చేసి నిర్ణయం తీసుకో. ఆలోచించి అడుగులు వేయి, ఆలోచించి మాట్లాడు. మూడవదిగా ఏమంటున్నానంటే, ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా దేవునికి అప్పగించండి. ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్, ఈజ్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ ద సిచ్యువేషన్. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏ విషయాన్ని సీరియస్గా లోపల తీసుకుని ఎక్కువ ఆలోచించకండి. రెండవది, త్వరపడి ఏ నిర్ణయాలను తీసేసుకోకండి. మూడవది, ప్రతి విషయాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించండి. ఆయన ఆ బాధ్యత తీసుకొని మీకు విడుదలిస్తాడు. నాలుగవది, దేవుడు ఏది జరిగిస్తే దాన్ని అంగీకరించి తృప్తిగా ఉండండి. సంతోషంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా, ఏ డౌట్ లేదండి. ఈ 4 విషయాలు మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ బిడ్డలారా, నేను మీతో అంటున్నాను, ఈ 2026 అంతా దీవెనకరంగా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? దేన్ని సీరియస్గా తీసుకొని ఎక్కువ ఆలోచించకండి. త్వరపడేటువంటి నిర్ణయాలకు వెళ్ళకండి. అన్నీ దేవుడికి అప్పగించండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆ చేసిన వాటితో ఆనందించండి, తృప్తిపడండి. మీ ఆలోచనలన్నీ సఫలపరిచే సంవత్సరం, మీకు మేలు చేసే సంవత్సరం, మిమ్మల్ని తృప్తిపరిచే సంవత్సరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, సమయములు గతించే కొలది, కాలములు గతించే కొలది నీ కార్యాలను నూతన పరిచే దేవుడివై ఉన్నావు. ఇదిగో 2025 పూర్తి చేసుకుని 26లోకి వచ్చాం. మా ఎడల మీరు నిర్ణయించిన కాలంలో నిర్ణయించిన కార్యాలు జరిగించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం. మీరే నాయన ప్రభువా, సమయాన్ని నిర్ణయించి ఆతృత పెట్టి తప్పకుండా జరుగుతుంది కనుక దాన్ని కనిపెట్టి పొందుకునే ధన్యత మా అందరికీ దయచేయమని,
క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా ఈ వాక్యాన్ని వింటూ దేవుని నిర్ణయం కొరకు తమను తాము అప్పగించుకొని అడుగులు వేసే ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.